పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా మీకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సూపర్ 6 పథకాలను హేళన చేసిన వాళ్లు ఈరోజు నోర్లు మూతపడ్డాయని కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చి లబ్ధిదారులకు పెన్షన్ అందేలా చేస్తున్నామని, అంకిత భావం నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుకుబంటి సత్యబాబు, జడ్పీటీసీ పేపరకాయల రాంబాబు, డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు, టీడీపీ మండల అధ్యక్షులు ఉద్దండరావు శ్రీనివాసరావు, మండల తెలుగు రైతు అధ్యక్షులు మోదుకూరి గోపాలకృష్ణ, అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దిపూడి సత్యబాబు, కొమ్మన రాంబాబు, రంగంపేట సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, లక్ష్మి, పెదరాయవరం గ్రామ సర్పంచ్ బరగంటి సుజాత, నాగేశ్వరరావు, మండల టీడీపీ నాయకులు పూసల శ్రీనివాస్, ఎంపీటీఓ సాయిబాబు, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పంపిణీ కార్యక్రమం మీ గ్రామంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరికీ అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారో దానికి అనుగుణంగా ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయలు ఉదయాన్నే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెన్షన్ ఇస్తామని ప్రకటించి గత సంవత్సరం జూలైలో 1వ తేదీన 7,000 రూపాయలు ఆ రోజు అందజేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా 1 గంట ఆలస్యం లేకుండా 1వ తేదీ సెలవు అయితే ముందు రోజు మొదటి గంటలోనే మీ అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 17 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు పెన్షన్ల నిమిత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం. అసలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దాన్ని 200 రూపాయలు పెన్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో 1,000 రూపాయలు చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకారమే వచ్చిన వెంటనే 1,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరు కోరకుండానే మరలా దాన్ని 2,000 చేయడం జరిగింది. 2,000 చేస్తే ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 3,000 పెన్షన్ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. 2019లో పెంచుకుంటూ పోతానని మాట తప్పిన వ్యక్తి 2024 జనవరి వరకు 3,000 రూపాయలు తీయని వైనాన్ని మనందరం చూసాం కళ్ళారా. ఈనాడు ఆ విధంగా కాదు, వచ్చిన వెంటనే జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1వ తేదీన 4,000 రూపాయలు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ తల్లికి వందనం జరుగుతూ ఉంది, అన్నదాత సుఖీభావ జరుగుతూ ఉంది, స్త్రీ శక్తి పథకం జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా అందరికీ మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు మాట్లాడిన నోర్లు మూతపడ్డాయి. ఈరోజు సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారని మాట్లాడిన వ్యక్తులు ఇవాళ నోరు మీద పరిస్థితి వచ్చింది. ఎందువలన ఒకసారి ఆలోచన చెయ్యండి. గతంలో నవరత్నాల పేరుతో నవరంధ్రాల్లోని తైలం పూసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి సంక్షేమ పథకాలు కూడా సరైన విధానంలో అమలు చేయకుండా దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టి వెళ్ళిపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, చంద్రబాబు నాయుడు గారి యొక్క
ముందు చూపు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, ఇవన్నీ కలిసి వాళ్ళ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సమాంతరంగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరోపక్క సంస్కరణలు చేపట్టడం జరుగుతూ ఉంది. పరిపాలనలో సంస్కరణ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజలకి పరిపాలన చేరువు కావాలి, ఒక సుపరిపాలన అందించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం మన నియోజకవర్గంలో కూడా ఏ విధంగా చేసామో మీ అందరికీ తెలుసు. గతంలో రోడ్ల వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ అవన్నీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సరంన్నర కాలంలో 460 కోట్ల రూపాయల మేరకు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము అని అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళతా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలోనే ఒక్క సంవత్సర కాలంలో 315 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేశాము అంటే కూటమి ప్రభుత్వం ఏ లక్ష్యంతో ముందుకు వెళతా ఉందో ఒకసారి ఆలోచన చేయమని మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఇవాళ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే కాకుండా భవిష్యత్ తరాలకి అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూర్చే విధంగా సాంకేతికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా వారు ముందుకు వెళ్తా ఉన్నారు. వారి ప్రయత్నాలకి మీరు సంపూర్ణమైన సహకారం ఇవ్వమని ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఈరోజు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ, ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తుంది.